బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మరి ఇక గురువారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? వీరు ఎలాంటి దాన ధర్మాలు చేయాలి, ఎలాంటివి చేయకూడదు, కలిసి వచ్చే సంఖ్య ఏంటి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురువారం నాడు జన్మించినటువంటి వారు సాధారణంగా గురువారాన్ని మనం ఇంకా ఏమంటాం? లక్ష్మీవారం, బేస్తవారం అంటాం. గురువు వాస్తవంగా గురువారం కాదు, ఇది బృహస్పతి వారం. దేవతలందరికీ కూడా గురువు అయినటువంటి ఆయన ఎవరు అంటే ఆయనే బృహస్పతి. బృహస్పతి ఎంత గొప్పవాడంటే తన కుమారుడు కచుడు, ఎప్పుడు రింగులు జుట్టు ఉంటే తనని కచుడు అంటారు అనమాట. ఓకే, అంటే కచదేవయాని కథ ఉంటుంది ఒకటి, ఆ కచదేవయాని కథలో కూడా ఉంటుంది. అయితే సరే తర్వాత ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కచదేవయానికి సంబంధించి కథ. ఈ బృహస్పతి ఏం చేశాడంటే కుమారుడికి విద్య నేర్పించాలంటే నేను ఎక్కడ ప్యాంపర్ చేస్తానో నా కొడుకు కదా అని చెప్పి మళ్ళీ ఆయన తర్వాతకి ఆయన కంటే కూడా ఇంకా మంచి గురుత్వ శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే భార్గవుడు. ఆయన రాక్షసుల గురువు. ఆయన దగ్గర మృత సంజీవిని మంత్రం అనేటువంటి మంత్రం కూడా ఉంది, ఈయన దగ్గర లేనిది. కాబట్టి ఈ యొక్క వీళ్ళ అబ్బాయిని ఆయన దగ్గర శిష్యరికానికి పంపించాడు. ఎంత ధైర్యం ఉంటే రాక్షసుల గురు ఆయన మళ్ళంతే ఉదారంగా అతను కూర్చోబెట్టి విద్య నేర్పించాడు. సరే, ఆయనకు ఒక శాపం కూడా వచ్చింది, అదేంటి తర్వాత చెప్తాం. సో గురువారం నాడు పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలకి ఈ మైథలాజికల్కి కొంచెం సంబంధం ఉంటుంది. వీరు నేర్చుకున్నటువంటి వీరు మంచి లక్ష్మీపుత్రులు. లక్ష్మీవారం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీపుత్రులు అంటే ఎప్పుడు డబ్బులు ఉండవు, అది మాత్రం బాగా గుర్తుంచుకోండి. మరి లక్ష్మీపుత్రులు అంటే అవసరానికి వచ్చేస్తాయి, ఏం కావాలంటే. ఓకే, ఉదాహరణకు మనకి లక్ష్మీదేవి అంటే అష్టలక్ష్ములు అంటారు. గజలక్ష్మి మంచి బలం, ఎంతటి బరువైనా సరే లేపేటువంటి బలం ఇస్తుంది. అష్టలక్ష్ములు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఆవాహనం అయితే ఇంట్లో వ్యక్తులు ఎవరు లేరు, సిలిండర్ లేపుకొని వెళ్ళి పెట్టేసుకుంటారు. కాబట్టి గజలక్ష్మి వచ్చేసింది. ఇంట్లో ఒక 30-40 మంది వచ్చినా వంట వండేసేయాలి, ధాన్యలక్ష్మి వచ్చేసింది. ఆ తర్వాత ఇంట్లో పిల్లలందరినీ కూడా అందరిని కూడా సంభాళించుకోవాలి అని అంటే ధనలక్ష్మి వచ్చేస్తుంది. వైభవంగా ఏదన్నా చేస్తున్నారు, వైభవలక్ష్మి వచ్చేస్తుంది. అలా అష్టలక్ష్ములు కూడా ఆడవారిలోకి ఆవాహనం అయిపోతాయి. అంతే ఈ రోజున పుట్టినటువంటి వారికి కూడా ఇవన్నీ లక్షణాలు కూడా వచ్చేస్తాయి. మనకి లక్ష్మీ కటాక్షం అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు 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 కాదు. డబ్బు ఎప్పుడు లక్ష్మీదేవికి కాదు. ఈ డబ్బు అనేటువంటిది పుట్టకంటే ముందే అమ్మవారు పుట్టింది. కాబట్టి లక్ష్మీ కటాక్షం అంటే తినడానికి ఎప్పుడు తిండి ఉండడం, ఎవరి దగ్గర దేహి అని చేయి చాచకుండా ఉండడం, వీలైతే ఒకవేళ వీరి దగ్గర ఉన్న దాంట్లో ఇంకొకరికి ఇచ్చే స్థితిలో ఉండడం, సంపాదించిన సంపాదన తన కోసం, తన యొక్క కుటుంబం కోసం, తన ధర్మం కోసం ఖర్చు పెట్టడం, వీలైతే ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే వెళ్ళాలి అనుకుంటే ఎవరి దగ్గర యాచన చేయకుండా వెళ్ళడం, తిన్న తిండి అరగడం, కంటి నిండా నిద్రపోవడం, ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షాలు. కాబట్టి ఇవి లక్ష్మీపుత్రుడి యొక్క లక్షణాలు. అలాగే ఇందాక చెప్పినటువంటి దాంట్లో ఏంటంటే ఈ కచుడు వెళ్ళి ఈ యొక్క భార్గవుడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకుందామని వెళ్తే ఆయన ఏం చెప్పాడంటే నా దగ్గర మృత సంజీవిని మంత్రం ఉంది, నీకు నేర్పిస్తాను అంటే రాక్షసులందరూ ఏం చేశారంటే పిల్లవాడిని ముక్కలు చేసేసారు. చేసినప్పుడు ఈ విషయం తన కూతురు దేవయాని వెళ్ళి చెప్పింది. చెప్తే అతని మీద మృత సంజీవిని మంత్రం చెప్పి మళ్ళీ బ్రతికించాడు. బాగుంది. ఈసారి ఏం చేసింది, తను వచ్చి చెప్పిందన్నమాట, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నాకు జన్మనిచ్చావు, నువ్వు తల్లివి అవుతావు, తల్లి అట్లా గురువు యొక్క కుమార్తెవి చెల్లెలు అవుతావు, కాబట్టి నేను నిన్ను వివాహం ఆడలేను అంటాడు. ఆ తర్వాతకి మళ్ళీ ఏం చేస్తారనంటే ముక్కలు చేసేసి శుక్రాచార్యుడికే పెట్టేస్తారు. ఆయన తినేస్తాడు. లోపల నుంచి చెప్తారు, గురుగారు నేను మీ లోపల ఉన్నా అంటే పని చేయరా, నీకు ఎట్లాగో మంత్రం నేర్పించా కదా ఇంతకు మునిపే, నువ్వు చీల్చుకొని బయటికి రా, తర్వాతకు మళ్ళీ నువ్వు నన్ను పుట్టించు అంటాడు. సరే అని చెప్పేసి అలా చేస్తాడు. ఆ తర్వాతకి తను మళ్ళీ వచ్చి అడుగుతుంది, ఈసారి మళ్ళీ మీ తండ్రిని నేను పుట్టించానంటే అతను నా కొడుకు, ఇప్పుడు నువ్వు నా కూతురు అవుతావు, కాబట్టి కుదరదు తల్లి అంటే, నువ్వు ఇంత నేర్చుకున్న విద్య కూడా నీకు పనికి రాకుండా ఉండగాక చెప్పిస్తుంది. అందుకనే ఇతను బ్రాహ్మణ వర్ణము, బ్రాహ్మడు. అందుకే బ్రాహ్మలు ఎంత నేర్చుకున్న విద్య, అందుకే బ్రాహ్మణ్ ఏమంటే పురోహితుడు అంటారు. పురం హిత పురోహిత. తను ఎప్పుడు కూడా ధర్మం దాటి తన సొంతంగా తనకి డబ్బులు రావాలని చెప్పి అట్లా అనుకుంటే ఇంత పూజలు చేసే వాళ్ళు మంచి కుబేర్లు అవ్వచ్చు కదా. ఎప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళు పూజలు చేసుకోరు, పరుల కోసమే పూజ చేసేయడం. పురం హిత పురోహిత, ఊరు మంచి కోరుకునేవాడు పురోహితుడు.
కాబట్టి ఇతను నేర్చుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో అది బ్రాహ్మణులందరికీ కూడా ఆపాదించాలి. అలాగే గురువారం నాడు ఉన్నటువంటి వారికి కూడా ఇదే ఆపాదం అవుతుంది. ఏమంటే వారు ఏదైనా సరే కొంచెం కీలకమైన నిర్ణయాలు తీసుకున్నా, నేర్చుకున్నా, వారికి ఒకవేళ ఏదైనా ధనం వచ్చినా సరే, ఉదాహరణకు సీఎం గారి దగ్గర ఉన్నారు, సీఎం పేషీలో ఉంటారు, ఈ వారం పుట్టిన అనుకుందాం, వాళ్ళ బంధువులు ఎవరిని వస్తే ససేమిలో సంబంధం లేదు, అరే నువ్వు ఉండి ఏం లాభం రా, మరి నాకు సహాయం చేయంటే చెయ్యాలి అంటే తనకై తాను ఎప్పుడు వినియోగించుకోడు పాపం. ఆ లక్షణాలు ఆపాదం అవుతాయి అన్నమాట. కాబట్టి వీరు శనగలు దానం చేస్తే మంచిది. దానం చేసేటప్పుడు గురువారం చాలా ప్రత్యేకం. గురువుని ఇండెక్స్ ఫింగర్తోని మనం చూపిస్తాం. కనకపుష్యరాగం ఉంగరం అనేటువంటిది పెట్టుకుంటే చాలా మంచిది. ఏమవుతుంది, ఈ ఫింగర్ మీద సూర్యుడి యొక్క రశ్మి పడ్డప్పుడు ఎడమ వైపు ఉన్నటువంటి బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ప్రాపర్గా మాట్లాడడం, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలి, మగవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఫిల్టర్తో మాట్లాడి ఎక్కడ ఫిల్టర్ లేకుండా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఈ యొక్క కనకపుష్యరాగం ఆపాదం అవుతుంది. ఇవన్నీ కూడా గురువు యొక్క లక్షణాలు. కాబట్టి గురువు ఎప్పుడు కూడా జాతకరీత్యా గురువు బాలేకుండా ఉన్నా ఇబ్బంది పెడతాడు మనల్ని. మొత్తాన్ని ఫైనల్గా ఏంటి, ఒక గురువు ఏం చేస్తాడు అదే చేస్తాడు. మనల్ని టీచర్ కొట్టినా ఏం చేస్తాడో రేపటి నాడు ఫ్యూచర్ బాగుండాలి వీడిది అని ఎప్పుడు కూడా దీవిస్తాడు. అదే గురువు కూడా చేస్తాడు. అందుకే గురువు చేసిన మేలు మళ్ళీ తల్లి చేస్తుంది. అందుకే మొట్టమొదటి గురువు ఎవరు అయ్యా అంటే తల్లి. కాబట్టి ఇండెక్స్ ఫింగర్కి రింగ్ ధరించడం కూడా మంచిది. 4 వేదాలు కూడా గురువు యొక్క స్వరూపంగా భావిస్తారు కాబట్టి 4 సంఖ్య చాలా మంచిది. గోల్డెన్ కలర్ ఆర్ ఆరెంజ్ కలర్ గురువుకు ప్రతీతి. అందుకే మన హైందవ ధర్మం అంతా కూడా వేదాలకు ప్రతీతి కాబట్టి ఆరెంజ్ కాషాయాన్ని ఎక్కువగా కూడా ప్రతిపాదన చేస్తూ ఉంటారు. కాబట్టి ఆరెంజ్ కలర్, శనగలు, అలాగే ఈ యొక్క రింగ్, కనకపుష్యరాగం రింగ్, ఇవన్నీ కూడా ఈ గోల్డ్కి సంబంధించి ఆరెంజ్ వర్ణం కూడా దీనికి ప్రతీతి. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు.